ఇవాళ నువ్వు ఒక ఏరియాలో రెస్టారెంట్ పెట్టావు, చాలా మంచి వాల్యూ ప్రపోజిషన్ ఉంది, మంచి కస్టమర్స్ ఉన్నారు. రేపు నువ్వు వేరే ఏరియాలో వెళ్ళి ఫ్రాంచైజ్ పెడుతున్నావు, కొత్త బ్రాంచ్ పెడుతున్నావు అనుకోండి, ఈ హ్యాండిల్ బిల్డ్ కావడం వల్ల నీకు అక్కడ డే 1 నుంచి ఇక్కడ ఉన్న బిజినెస్లో 30% అక్కడ స్టార్ట్ అవుతుంది. అవేర్నెస్ ఉంది కాబట్టి. నీకు అదే ఈ హ్యాండిల్ లేకపోతే, ఇక్కడ నీ ఫాలోవర్స్ లేకపోతే, నువ్వు కొత్త బ్రాంచ్ పెట్టినప్పుడు మళ్ళీ నువ్వు 0 నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ నీ ప్రమోషన్ 0 నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి రేపు భవిష్యత్తులో మల్టిపుల్ బ్రాంచెస్కి స్కేలప్ కావాలన్న విజన్ ఉన్న వాళ్ళు, మల్టిపుల్ ఏరియాస్లలో మనం పెట్టాలన్న విజన్ ఉన్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే డిజిటల్లో స్ట్రాంగ్ ఉండాలి. ఇది లేకుండా మీరు 100 ఫ్రాంచైజీలు పెడతాను, 50 ఫ్రాంచైజీలు పెడతాను, మర్చిపోండి. ఇంకా అది కాదు. మీరు 2 ఫ్రాంచైజీలు కూడా పెట్టలేరు. మీకు ఫస్ట్ కస్టమర్లో నమ్మకం ఇక్కడే క్రియేట్ కావాలి. ఇలా ఎన్నో రెస్టారెంట్ చూడండి, మీరు రామేశ్వరం కేఫ్ చూడండి, ఎక్కడో బెంగళూరులో సక్సెస్ అయిన వాళ్ళు ఇలా ఇండియా వైడ్ వెళ్తున్నారు. ఎలా వెళ్ళారు? రామేశ్వరం కేఫ్ జస్ట్ బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఇలా మనకి ఇక్కడే ఉన్న రామేశ్వరం కేఫ్ ముందున్న చట్నీస్ ఇలా ఎందుకు వేరే దేశాలలోకి వెళ్ళలేదండి? ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను వాళ్ళని కించపరచడానికి కాదు, బ్రాండ్ పరంగా కంపారిజన్ చెప్తున్నా. ఇవాళ ఎందుకు మన బాంబే పోతే దొరకట్లేదు, ఢిల్లీ పోతే దొరకట్లేదు ఈ బ్రాండ్స్? మన దగ్గర ఉన్న తెలుగు బ్రాండ్స్, వేరే స్టేట్స్లలో ఉన్న బ్రాండ్స్ ఇవాళ ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ దేర్ ప్రెజెన్స్. అది మనం ఇవాళ అర్థం చేసుకోవాలి.